తెలిసిన ఒక ఊర్లో ఒక మందిరం ఉంది. మందిరానికి ఆనుకున్న ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు పడగొడుతున్నారు. చర్చికి ఆనుకున్న ఉన్న ఇల్లు పడగొడుతున్నాడు. క్రైస్తవుడే. ఎందుకు బ్రదర్ ఇది పగలగొడుతున్నారు ఏంది అని అడిగితే, ఇది చర్చి నీడ పడుతుందన్నా అన్నాడు. చర్చి నీడ పడితే ఏమైందంటే గుడి నీడ పడకూడదంటన్నా. బైబుల్ ఎక్కడుంది? బైబుల్ ఒక వచనం కూడా లేదు కదంటే, అంటే బైబుల్ కాదన్నా పెద్దోడు చెప్పారు అన్నాడు. చాలా సంవత్సరాల క్రితం నేను ఇది చూశాను. వాస్తవంగా అవన్నీ పాటించి వచ్చినండి కదా నేను. అవన్నీ ట్రాష్ అని తెలుసుకొని, అవన్నీ గ్యాంబ్లింగ్ అని తెలుసుకొని వాటిని విసర్జించి వచ్చినండి కదా నేను. అదంతా ట్రాష్ అన్నా, యేసులో సత్యం ఉందని నాకు చెప్పాల్సిన క్రైస్తవుడు గతంలో నేను ఫాలో అయిన విశ్వాసాన్ని ఫాలో అయ్యి పేదవాడై ఉండి ఏ పూట కాపూట తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నవాడై ఉండి అప్పు చేసుకుని డాబా కట్టుకుని దాన్ని కూల్ చేసుకుంటున్నాడు క్రైస్తవుడు. ఇది కదా యేసు ప్రభువును నమ్ముకున్నప్పటికీ ఐగుప్తు లోకం, ఐగుప్తు అనేది హృదయంలో ఉండమంటే ఐగుప్తు ఆచారాలు, ఐగుప్తు వ్యవహారాలు, ఐగుప్తు దేవతలు, ఐగుప్తు శకునాలు మొత్తాన్ని తెచ్చుకున్నారు ఈ దరిద్రాన్ని వీళ్ళు బయటికి. నువ్వు నమ్మినవాడు సజీవుడు రా నాయన, నువ్వు నమ్మినవాడు జీవం గల దేవుడు. ఆ పాప నీకు పిచ్చా? నీకు జరిగిన కష్టాలకి నష్టాలకి వేరే కారణాలు ఉండొచ్చు, అవేవో చూసుకొని బ్యాలెన్స్ చేసుకో. అంతేగాని ఇలాగా నిర్దాక్షిణ్యంగా విలువైన ఇంటిని పాడు చేసుకోవడం పిచ్చా నీకు? నేను అవే ఫాలో అయ్యి వచ్చినోండి, నేను వాటినే నమ్మి ఆచరించి వచ్చినోండి నాయన. అవన్నీ అబద్ధాలు, అవన్నీ మన భయాన్ని సొమ్ము చేసుకోవడానికి కొంతమంది కల్పించిన కల్పనలు, మోసాలు తప్ప వాస్తవాలు కాదు. నమ్ముద్రా బాబు అని నేను చెబితే ఆ పూటకి అంతేనంటావన్నా, సరే నాన్న ఆపాడు. మళ్ళీ పోయి చూస్తే పగలగొట్టాడు. అంటే నేను ఇంత లెక్చర్ ఇచ్చిన తర్వాత ఆపకపోతే మర్యాద కాదని ఆ పూట కాపి నేను పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టి వైనం చేసుకున్నాడు. నష్టపోయింది ఎవరు? నేనా? పాడు చేసుకున్నోళ్లే. ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళరా కాదు, చాలా మందిని చూశాను. అంటే వాస్తును నమ్ముతారు, జాతకాలను నమ్ముతారు, సోదుల్ని నమ్ముతారు, సిద్ధాంతాలని నమ్ముతారు, శకునాల్ని నమ్ముతారు, చచ్చినోళ్ళు దయాలు అవుతారని నమ్ముతారు, ఆచారాలు ముండమోపి ముత్తైదు ఆచారాలు పాటిస్తారు. చాలా ఉన్నాయి. ఎందుకు వీటన్నిటిని ఫాలో అవుతున్నారంటే ఇవి ఫాలో అయ్యేవాళ్ళు బాగున్నారు, ఇవి అవని మేము బాగలేము. అందుకని ఎందుకో పరిశుద్ధాత్ముడు ఈరోజు 2 మార్లు ఈ విషయాన్ని గురించి ప్రేరేపించాడు కనుక నేను ఎత్తి మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని. వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవుతున్న విశ్వాసులు ఎవరైనా ఉంటే, రహస్యంగా మీరు వాటిని నమ్ముతున్నట్టయితే దయచేసి వాటిని మానుకోండి. వాస్తును నీవు నిజంగా నమ్మితే, వాస్తు పురుషుడు, ఒక ఇంట్లో వాస్తు పురుషుడు ఉంటాడు. వాస్తు పురుషుని యొక్క మండలం, గృహం, మధ్య గర్భం, ఈశాన్యంలో ముఖం, నైరుతిలో పాదాలు, ఆగ్నేయ వాయువుల్లో భుజాలు అనే పునాది మీద వచ్చింది వాస్తు శాస్త్రం. వాస్తవంగా అష్టదిక్కులు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు, ఈశాన్య, ఆగ్నేయ, వాయువ్య, నైరుతి 4 దిక్కులు, మొత్తం 8 దిక్కులు. అష్టదిక్కులు అంటారు. అష్టదిక్కుల్ని పాలించే వాళ్ళు అష్టదిక్పాలకులు అంట. ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు 8 దిక్కుల్ని సమంగా చూసుకొని కట్టుకోవాలి. ఎటు పక్కకు పెరిగినా తరిగినా ఆ దిక్కులో ఉన్న అధిదేవతకు కోపం వస్తుంది, దానివల్ల నష్టం కలుగుతుంది అంట. అసలు మొత్తం 8 కాదు, మొత్తం 45 దేవతలు. 45 దేవతలు. అర్థమైందా? అసలు దేవుని వాక్యం ఏం చెబుతుందో మనం బైబిల్కి పోల్చి చూసుకుందాం. 45 దేవతలు, 8 దేవతలు, ఇంతమంది అసలు నిజంగా ఉన్నారా? ఒక ఇంటిని నిజంగా ఇంతమంది ఆవరించుకొని ఉంటారా? ఇంట్లో నీకు ఏదైనా నష్టం కలిగితే, కష్టం కలిగితే ఎందుకు కలిగిందో ఆలోచించుకో. ఇప్పుడు అప్పులు అవుతున్నాయన్నా, అప్పుల మీద అప్పులు అవుతున్నాయన్నా అంటే ఎందుకు అవుతున్నాయి అప్పులు? నేను చెప్తాను. ఏ అప్పు లేనోడికి 1 లక్ష రూపాయల అప్పు చాలా చిన్నది. ఏ అప్పు లేనోడికి 1 లక్ష రూపాయల అప్పు చాలా చిన్నది. అందుకని ఏ బరువు లేనోడు ఏదో అవసరానికో, ఏదో కార్యక్రమానికో, బిల్డప్ కోసమో, లేకపోతే ఏదో సమస్య కోసమో 1 లక్ష అప్పు చేసుకుంటాడు. సమస్య కోసం అప్పు చేసుకుంటే అది వేరే సంగతి. కానీ కొంతమంది తొందరపడి బిల్డప్ కోసం అడుగులు వేసేవాళ్ళు ఉన్నారు. నీ దగ్గర 20 లక్షలు ఉంటే 18 లక్షలు ఇల్లు కట్టుకొని 2 లక్షలు ఇంట్లో ఖర్చు కింద ఉంచుకోవడం తెలివి, అవసరాన్ని బట్టి. కానీ 20 లక్షలు చేతిలో ఉంటే 40 లక్షలు అప్పు చేసి ఇల్లు కడతాడు. 20కి 20 సంపాదించిన ఇంక 20 లెక్క లేకుండా సంపాదిస్తాను, ఇల్లు మొదలు పెట్టాం కాబట్టి గట్టిగానే కట్టాలి. వచ్చినోడు ఇల్లు చూసినోడల్లా లేదా గట్టిగానే పెట్టావే ఆ డైలాగ్ మనోడిని పులకరింపజేసింది. ఆ ఒక డైలాగ్ పులకరింపజేసి ఒళ్ళు పొంగేటట్టు చేసి 20కి ఇంకొక 20, 40 తెచ్చి కడతాడు అనమాట. 40 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టాడండి. ఓకేనా? తెలివితేటలు చెప్తున్నా, తెలివితేటలు. ఇల్లు కట్టేటప్పుడు అప్పు లేదు, 20 లక్షలు నెట్ క్యాష్ చేతిలో ఉంది. కానీ ఇల్లు మొదలు పెట్టాడు, బిల్డప్ తగ్గకూడదు, అందుకు 20 వీక్ వచ్చాడు. 40, 20 పోయినాయి, ఒక 20 అప్పు తేలింది. తీరుద్దాంలే, ఇల్లు మొనగాడు ఇల్లు కట్టామంట. 40 లక్షలు పెట్టి ఇల్లు కడితే ఆ ఇంటికి కిరాయి ఎంత ఇస్తారు తమ్ముడు? 1 కోటి రూపాయలు పెట్టి కట్టిన ఇంటికైనా 10,000 నువ్వు ఇచ్చేది కిరాయి? అంతకు మించి ఎక్కువ ఇస్తావా? చెప్పండి. 1 కోటి రూపాయలు పెట్టి కట్టిన ఇంటికైనా నువ్వు 10,000 కంటే ఎక్కువ కిరాయి ఇస్తావా? ఏ బాబో, అదే 40 లక్షలు ఇల్లు అంటే ఒక 5,000 వచ్చింది. 5,000 పడేస్తే 40 లక్షలు విలువైనటువంటి ఇల్లు కిరాయికి ఇస్తారు. 40 కాదు, 60, 70 లక్షల ఇల్లు కూడా 5,000 కిరాయికి ఇవ్వగలుగుతారు. అంత మించి పెట్టలేము మనం. సరే, 40 లక్షలు ఒక 5,000 కిరాయి. 40 లక్షలు అలాగూ తీసుకెళ్లి బ్యాంకులో వేస్తే, లేకపోతే 20 లక్షలు అనుకున్నా, 20 అప్పొద్దు, 20 లక్షలు నెట్ తీసుకెళ్లి బ్యాంకులో వేస్తే, 1,800 కాడికి 80 పైసలు వడ్డీతో, 1,800 కాడికి 20 లక్షలకి 16,000 వస్తుంది. ఎంత? 5,000 పడేస్తే నువ్వు కట్టాలనుకున్న 40 లక్షలు ఇల్లు వచ్చింది. ఇంకెంత మిగిలిదా నీకు? 11,000 నీ చేతిలో మనీ ఉంటుంది. మళ్ళీ నువ్వు ఇల్లు దర్జాగా అందులో ఉంటావు. కరెంటు చెడిపోయినా ఓనర్ వచ్చి బాగు చేపిస్తాడు, నీళ్ళు ఆగిపోయినా ఓనర్ వచ్చి బాగు చేపిస్తాడు. నువ్వు ఇల్లు కట్టుకుంటే అన్ని నువ్వే చేసుకోవాలి. అవునా? నువ్వు ఖచ్చితంగా లెక్క సరిగా కిరాయి ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటే, నువ్వు ఖాళీ చేస్తానన్నా కూడా వద్దు సార్, ఉండండి సార్ అంటుంటారు ఇంటి ఓనర్.
ఎందుకంటే కొంతమంది వచ్చి కిరాయి కొన్ని డబ్బులు ఇబ్బంది పెట్టారు. మీరైతే నెల నెల 1వ తారీఖు రాగానే పిలిచి డబ్బులు ఇస్తారు. సార్ మీరే ఉండండి సార్, ఉండండి సార్, నేను ఏదైనా తేడా ఉంటే బాగు చేపిస్తా సార్, మీరు ఉండండి సార్, ఎందుకు సార్ ఖాళీ అని అడుగుతారు. ఇంటి ఓనర్ని కూలివాని కింద మార్చేసి వాడుకొని 20 లక్షల్లో అదే ఇంట్లో నివాసం అంతా రాయల్టీ ఇంకా పెంచే ఖరీదు ఉంటుంది. ఆ ఇంట్లో ఉంటా 11,000 20,000 11,000 నెలకి మిగిలించుకుని 80 పైసలు వడ్డీ లెక్కేస్తే. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే అసలు తేడా ఎక్కడుంది? సమస్యకు మూలం నువ్వా వాస్తా? నువ్వు, నీ హెచ్చింపు, నీ తొందరపాటు, నీ అతిశయం, నీ అహంభావం. నీకు స్తోమత లేనప్పుడు, నీ రాబడి నెలకు ఒక 50,000 నీ రాబడి అయినప్పుడు, కష్టపడి మిగిల్చుకున్న ఒక 20 లక్షల్లో స్లాబు కాకపోతే రేకులు వేసుకోయా. బిల్డింగ్కి 45 అనుకుంటే చక్కగా మంచిగా కింద గట్టి చేసుకొని పిల్లర్లే పోసుకో, లెంటలు వేసుకో, పైన గోడ కట్టుకో, రేకులు వేసుకో, బలం వచ్చినప్పుడు స్లాబ్ వేసుకో. నీ కిరీటం ఏమన్నా కింద పడుతుందా? నిలవరమైన నివాసమేగా. ఐరన్ షీట్స్ వేయించుకో, మంచి కంపెనీ షీట్స్ వేయించుకో, వస్తుంది. 20 లక్షల్లో సూపర్ గా రేకుల షెడ్ వేసుకోవచ్చు. 4 గదులు పెట్టుకొని గట్టిగానే కట్టుకొని స్లాబ్ వేసుకొని ఆ హడావిడి ఏం లేకుండా ఒక పక్కకి దించుకొని నీట్గా బిల్డింగ్ పొజిషన్ లో పెట్టుకొని 20 లక్షలు చక్కగా 4 గదులు పెట్టుకొని కట్టుకోవచ్చు. ఇల్లు మంచిగా కింద సీలింగ్ చేయించుకో. ఇప్పుడు నేనున్న నివాసం అంతే ఉంది. నేనుండే నివాసం రేకుల షెడ్డే. ఏమా అట్టట్ట డాబా కట్టాల్సింది ఏముంది నాన్న డాబాలో? ఉంటే కట్టు, ఏం పోయింది? లేనప్పుడు మంచం ఉన్నంత వరకే కాలు ముడుచుకోవాలి. బయటికి జాబ్ తిట్టనా? ఇది ఈ రోజు చాలా మంది సమాజంలో మిస్ అయ్యారు. ఇట్లా ఎందుకురా అంత హడావిడి? ఉన్నంతలో ఏదో చిన్న కట్టుకోవచ్చు కానీ మన బొట్టుడు సలహా చెప్పాడు అనుకో, వాడు ఇంట్లో పోయి భారీ చూతాడు, వాడికి ఏం వ్యసనం అని అల్లాడుతున్నాడు. మనం ఇంత పెద్ద ఎత్తుమానం పెట్టామని అల్లాడుతున్నాడు. వాడు కళ్ళు ఓరవలేకపోతున్నాయి. అతను చూపు ఎప్పుడు తేడాగానే ఉంటుందండి అంటే ఏమా? వాడు తేడా కాదు, వాడు నీ పాలిటి దేవుని దూత. వాడు నువ్వు నాశనం కాకముందు హెచ్చరిక చేస్తున్నాడే ఇలా చేయొద్దు అని. కానీ వాడు నీకు సైతంలా కనపడ్డాడు. వాడు ఓర్వలేక చెప్తాడు అనుకున్నావు, కానీ వాడు అనుభవ జ్ఞానం చెప్పాడు. ఈ ప్రమాదంలో పడతావురా, నీ మంచి కోరాడు వాడు. కానీ ఆనాడు నీకు వాడు నచ్చలా. ఇంకా నువ్వు నష్టపోయినా కూడా వాడిని తిడతావు. నువ్వు వాడి కళ్ళు పడ్డాయి, నేట్ అయిపోయావు. నేను ఏమనాలండి అంటే ఓర్వలేక చెప్పాడా? జీవిత పాఠాలు ఎరిగి చెప్పాడా? జీవిత పాఠం ఎరిగి చెప్పాడు పెద్దోడు. ఓర్వలేక చెప్పాడు, వాడి కళ్ళు పడ్డాయి అయిపోయావు. ఎవడి కళ్ళు పడి ఎవడేం కాడు. నీ గర్వం, నీ అహంకారం, నీ నిర్లక్ష్యం. నీకు ఒక 50,000 పైసలు వచ్చినప్పుడు లేదా 30,000 సంపాదకుడు అయినప్పుడు అప్పు చేసే సాహసం చేయకూడదు. ఎందుకంటే ఈరోజు సగటు మనిషి బతకాలంటే కనీసం 15 నుంచి 20,000 కావాలి. ఒక కుటుంబం బతకాలంటే నీకు వచ్చేదే 30,000 అయితే నీకు మహా అయితే అన్ని ఖర్చులు పోను ఒక 5,000 మిగులుతాయేమో నెలకి. సంవత్సరానికి 1,00,000 లోపు నీ మిగులుదల. కాబట్టి నీ మిగులుదల ఎంత? నువ్వు ఎంత అప్పు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? అందులో నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? లెక్కలు వేసుకోరు, బేరీజు వేసుకోరు, కనీసం అంచనా వేసుకోరు. చదువు లేని వాళ్ళంటే తీసేయండి, వాళ్ళకి అక్షర జ్ఞానం లేదు. నేను చెప్పనా, వాళ్ళే బెచ్చుకున్నా. చదువుకున్నోళ్ళే చాలా బుద్ధిహీనంగా అడుగు. ఓవర్ కాన్ఫిడెన్స్. ఏం కాదు, అట్లా చక్రం తిప్పుతా. ఏందో మనం తిప్పేదే. అప్పులు ఇరుక్కున్నామంటే చక్రం నువ్వు తిప్పడం కాదు, చక్రం అలాగే నిన్ను తిప్పుతారు జనం. అది మనం చెబితేనేమో వాడి దృష్టిలో వ్యసనం. సరే ఎవడికో చెప్పట్లా నేను. ఈ ఆన్లైన్ ద్వారా విని నా మాట గౌరవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు. మీ అందరూ తీసుకుంటారు, జాగ్రత్త పడతారు. అంటే ఏది చేయాలో, ఏది చేయకూడదు, దేన్ని బయట పెట్టుకోవాలో, దేన్ని బయట పెట్టుకోకూడదో, దేనికోసం ధనం వెచ్చించాలో, అది ఏ స్థాయిలో వెచ్చించాలో అనే పరిశీలన లేకుండా బుద్ధిహీనమైన పనులు మనం చేసుకుని, మరే నీకే గ్రహ దోషం ఉంది, గ్రహాలు కొంచెం రివర్స్ లో ఉన్నాయి, అయ్యిందో మరి అప్పులైన వాళ్ళకే గ్రహాలు రివర్స్ లో ఉంటాయి. ఉన్నోళ్ళకి ఎందుకు రివర్స్ రావు ఈ గ్రహాలు? వాళ్ళ కోటీశ్వరులు ఇంకా కోట్ల పడగలుగుతూ ఉంటారు. దరిద్రుడు ఇంకా దరిద్రం అయిపోతుంటాడు. ఈ దిక్కుమాల గ్రహాలు ఎందుకు వాళ్ళ మీద ఎప్పుడు విష ప్రభావం చూపవు? ఈ దరిద్రతల వాళ్ళ మీదే చూపిస్తుంటే మరి దరిద్రులు అంటే వాటికి కూడా ఇంట్రెస్ట్ ఏమో. నిజమేనా? అది గ్రహాలు చూపిస్తున్నాయా? వాస్తు చూపిస్తుందా? ప్రాక్టికల్ గా సమాజంలో జరుగుతున్న విషయాలు ఏమున్నాయో, దోషం ఎక్కడుందో నేను ఓపెన్ గా చెప్పా. ఇది ఒక టైపు. అప్పు ఎందుకు అవుతుంది అన్న ప్రశ్నకి ఒక టైపు ఆన్సర్. ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. అన్నకి పెళ్లి గ్రాండ్గా చేశారు, అప్పు చేసి మమ్మోళ్ళు. నాకు కూడా చేస్తామన్నారు, నీకు దండం పెడతానని చెప్పాను. పెళ్ళిళ్ళకి అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు బిల్డప్ కోసం. ఆశ్చర్యం, 16,000 నా పెళ్ళి అయిపోయింది. అట్లాగా నాకు వద్దనుకున్నా, తగ్గించుకున్నా, గొడవే లేదు. ఎత్తులకు పోతే వచ్చి తినిపోయినోడు ఇస్తాడా? లేకపోతే మనం గ్రౌండ్గా పెట్టామని మన కీర్తి ఏమన్నా ఆకాశాన్ని దాటిపోయిద్దా? జీవపు డంబం. ఆ డంబానికి పోయి డాబులకు పోయి గుల్ల అయిపోయిన బతుకులు కోకొల్లను. అది ఎక్కడ తేడా పడ్డామని ఒక్కసారి కూర్చొని అసలు ఆరంభం ఎక్కడ మిస్ అయ్యామని పరిశీలించుకోవాలి కదా. 3వ కారణం, కష్టపడకుండా సోమరితనంతో అప్పులు చేసుకోవటం. కడుపు నిండా మంచి ఫుడ్ కావాలి, మంచి వస్త్రం కావాలి, బిల్డప్ తగ్గకూడదు, పని చేయడు. భార్య పని చేయదు, భర్త పని చేయడు, ఇద్దరు డాబు సరి మాత్రం తగ్గకూడదు. నెలలో 30 రోజులు ఉంటే ఖచ్చితంగా 10 రోజులు కూడా పనికి పోరు వీళ్ళు. కష్టం చేయరు, త్యాగం చేయరు. సోమరితనం, టైం పాస్. చివరికి ఏం జరిగింది? నెల వచ్చేసరికి ఏం ఉండదు. అప్పుడు ఈ డాబు దర్పాన్ని చూపించి ఎవరో ఒకరి దగ్గర అప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర తెచ్చా ఒక నెల వాటం, ఇంకొకటి తెచ్చి ఒక నెల వాటం, అట్లా నెలలో గడుపుతూ అప్పులు కుప్పల్లా పెంచుకుంటూ ఉంటారు.
ఏదో ఒక ఆధారం చూసుకొని మొదలు పెడతారు ఈ కార్యక్రమాన్ని. ఇల్లు, పొలము, అయినా కూడా పెద్దోళ్ళు ఇచ్చింది ఏదో ఉంటుంది కదా, దాన్ని ఆధారంగా చూసుకొని ఈ కార్యక్రమం మొదలు పెడతారు అనమాట. చివరికి ఏం జరిగిందంటే దాన్ని దాటిపోయింది ఇది. అప్పటికి ఇటు గ్రహ దోషాలని, వాస్తులని, సిద్ధాంతాలని, జ్యోతిష్కాలని, రాశి ఫలాలని పిచ్చి పిచ్చి వాటన్నిటి చుట్టూ తిరిగి చివరికి ఆత్మహత్యలతో ప్రాణం తీసుకునే వాళ్ళు కొంతమంది, కాపురాలు కూలిపోయిన వాళ్ళు కొంతమంది, విడాకులు తీసుకున్న వాళ్ళు కొంతమంది, తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది. ఈ రోజు సమాజంలో బలైపోతున్న జీవితాల్లో ఇదొకటి ఉంది. ఇక్కడ కూర్చున్న మీరే కాదు, ఆన్లైన్ లో వేలాది మంది వీక్షిస్తున్నారు, వాళ్ళు కూడా వినాలి. క్రైస్తవుడు అయి ఉండి క్రమశిక్షణను విస్మరించి మూర్ఖపు క్రియలు చేసి అతికిపోయి జీవబడంబానికి పోయి సోమరితనానికి పోయి నువ్వు చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పొరపాటు ఇంకా లైఫ్ లో చేయొద్దు. దానికి వాస్తు దోషమో, గ్రహ దోషమో, గ్రహ దోషమో, నక్షత్రమో, రాశియో కాదో, కేవలం నీ ఆలోచన విధానంలో ఉంది తప్పు. చర్చికి వచ్చినప్పుడు, ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏసై ఏం చేస్తాడంటే నువ్వు అనుకుంటున్న సోదంతా చెప్పడు ఆయన, అసలు మూలం ఏదో దాన్ని చూపిస్తాడు. ఇది అసలు కారణం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక అప్పులు పెరిగిపోకముందు ఉన్నదేదో తెగనంగా వైనం చేసుకో. ఫస్ట్ మనశాంతి వచ్చేది. ముందు ఉన్నదేదో ఇంకా అది కుప్ప కుప్ప పెరగముందు అప్పు 3 దమిడీలకు ఉన్నది వైనం చేసి, ఇదిగో రూపాయి అలిసినోడికి 10 రూపాయి ఇచ్చి నా స్తోమత ఇంతవరకేనయ్యా, దేవుడు నన్ను దీవిస్తే తర్వాత తప్పకుండా నేను సాయం చేస్తాను, ప్రజెంట్ నన్ను అయితే వదిలేసి నా పరిస్థితి బాగలేదని చెప్పుకో, తగ్గించుకో. వాళ్ళ కళ్ళ ముందు అమ్మాయి మొత్తానికి నలుగురికి 4 రూపాయలు, 4 అర్ధ రూపాయలు పంచు, లేదా 4 పావులాలు పంచు, రా బయటికి. ముందు ఫ్రీ అవుతావు, ఆ మెంటల్ ప్రెషర్ పోతుంది, మానసిక ఒత్తిడి పోతుంది. మైండ్ ఫ్రెష్గా ఉంటే, ప్రశాంతంగా ఉంటే ఎంత పనైనా సాధించగలుగుతాం. పయనం చేయాలి కదా, పయనం చేసి ముందు రిలీఫ్ అవ్వాలి కదా, మైండ్ ప్రశాంతంగా ఉండాలి కదా. అప్పుడు కదా మళ్ళీ ఆలోచన చేసుకుని కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టి నలుగురు కష్టపడి 4 రూపాయలు సంపాదించి మళ్ళీ ఒకదాన్ని నిర్మాణం చేసుకుని ఒక పొజిషన్లో నిలబడి తీసేసుకోవాలి. కాదు మా తాత కట్టిన ఇల్లు, మా తాత కొన్న పొలం అంటే ఇప్పుడు తాత వచ్చి తీరుస్తాడు అయింది. తాత ఎందుకు కట్టాడు ఇల్లు అంటే నీకు ఒకనాటికి అప్పు అయిద్దా, నువ్వు ఖచ్చితంగా బిల్డప్ వెళ్తావు, ఇది నన్ను ఏం చేసుకోవాలని కట్టాడు. కానీ చేసేదేముంది? ఇక దాని గురించి ఆలోచించి దానికి వెళ్ళి చూసి ఊరికి ఏడుస్తా, ఊరిని చూస్తా, ఎందుకు ఇవన్నీ వద్దు. ఊరిని చూడొద్దు, వస్త్రాలు దించొద్దు. వేసే ఏదో ఒకటి దొరికింది, దేవునికి స్తోత్రం, ముందు బరువు దించాయి, ఫ్రీ అయిపో, ప్రశాంతంగా రా, లైన్లోకి రా, మళ్ళా మొదలుపెట్టు. అయిపోలా, ఉన్న బరువు తీసే, కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టు. ఈసారి ముందు చేసిన తప్పు చేయొద్దు. ముందుకు పోయిన ఎత్తులకు ఉపయోగం చూడు, ఆ పని ఈసారి చేయొద్దు. రాబడి చూసుకో, కష్టపడు, రూపాయికి రూపాయి, దేవుడి వైపు చూడు, ప్రార్థన చేసుకో, ఇచ్చిన కష్టాన్ని చేసుకో, ఉన్నంతలో తగ్గించుకొని బ్రతుకు. తప్పకుండా దేవుడు నీకు చేయందిస్తాడు. మళ్ళీ స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఉన్నత స్థితికి నువ్వు ఎక్కుతావు, తీసుకెళ్తాడు దేవుడు. కానీ ముందు చేసిన పొరపాటు మళ్ళీ చేయొద్దు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. దేవుడు ఆ బంధకాల నుంచి విడుదల ఇవ్వడానికి దారి చూపిస్తాడు. నీకు ఏదో ఒక విధంగా కార్యం జరిగింది, దారి చూపిస్తాడు. ఆ దారిలో గుండా బయటపడు. కొంతమందికి వ్యవసాయదారులకు పొలం వేసే నష్టం వచ్చింది, దానికి నేనేమన్నా. కొంతమందికి పాపం ఊహించని జబ్బులు వచ్చి పిల్లలకు పెద్దోళ్ళకు బాగలేక అప్పులు చేసుకుంటారు, దానికి నేనేమన్నా. అది యాదృచ్ఛికంగా లేదా సహజంగా వచ్చే సమస్యలు, దానికోసం అప్పులైనాయి. ఒకవేళ అయితే ఇచ్చిన వాళ్ళకి ఏదో మనకున్న స్తోమతలు ఉన్న తొలవ పొలం అన్ని వైనం చేసాయా, ఈ జబ్బుకు వచ్చింది, జబ్బుకు డబ్బులు పెట్టానయ్యా, ఇంత తిప్పుకొని ఇద్దాం అనుకున్నాను, వల్ల కాలేదు, ఇదిగో నీకు రూపాయి ఇవ్వాలి, ఈ 30 పావులు ఇస్తాను, ఆ పావులు వదిలేసేయ్యా, బాగలేక తీసుకుందని అర్థం చేసుకోవాలి అంటే ఏమన్నారు, సంతోషం, వదిలేపు, నువ్వు చల్లగుంటే బాగుంటే అంతే చాలే అని చెప్పి హ్యాపీకి వెళ్తారు. ఎవరో మొండోళ్ళు ఉంటారు, మొరా ఇస్తారు. డోంట్ వరీ, పద్ధతిగా చెప్పు, నేను మీకు రూపాయి ఇవ్వాలి, 10 రూపాయలు నా దగ్గర తీసుకోమన్నా, తీసుకోకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, శుభ్రంగా లాయర్ నోటీసులు పంపిస్తాం, మొత్తానికి ఐపీ అని రాసి దేవునికి స్తోత్రం అని ఒక మాట వదలక ముందు వాళ్ళు ఎగబడి తీసుకుపోతే అప్పుడు, లేకపోతే ఉన్నది ఇది మొత్తం మీరే వైనం చేసుకొని పంచుకోండి. నేను ఏదో పద్ధతిగా నిలబడి అయ్యా బాబాని బ్రతిమాలుతున్నా, జాలితో వదిలేయండి. తర్వాత నా పిల్లలు ఉన్నారు, చదువుతున్నారు, వాళ్ళని దేవుడు దీవిస్తే మీకు అనా పైసలతో సహా మీరు నా ప్రేమ చూపించారు, నా ఊరోళ్ళు, నా ప్రజలు, నా బంధువులు నాకు మంచితనం చూపించారు. నేను అన్నీ ఎందుకు చేస్తా? చేసేవాళ్ళైతే సైలెంట్గా పోయి ఈడపు కూడా దాచిపెట్టుకున్న మొత్తం ఐపీ నోటీస్ పంపిపోయానా? కాదనుకునే కదా, మీకు అట్లా చేయొద్దనే కదా నేను ఇంత ఇది చేస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ అవుతాడు, వదిలేస్తారు. అట్లా కూడా అవకాశం ఉంది. కానీ ఏం చేస్తున్నారు? ఎక్కువై ఆహానికి వెళ్ళి ఎలుకల మందో, ఉరితాడో, ఆ చేరో, ఆ చున్నీయో, ఆ గడ్డి మందో. ఎందుకు 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 వెళ్ళొద్దు నాన్న, అట్లా చేయొద్దు. 100 కోటి దరిద్రాలకు 100 కోటి ఉపాయాలను అంగిలకు సామెత ఉంది. నేను అంటున్నాను, 100 కోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు నా యేసయ్య దగ్గర ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సమస్య యొక్క మూలం ఎక్కడ ఉందో తెలుసుకో, దానికి కరెక్ట్గా ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎలా మంది వేయాలో తెలుసుకో. అంతేగాని చచ్చిపోతే అయిపోయింది, చచ్చిపోతే అప్పులు చేసావు, చచ్చిపోయావు, అందుకని నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ అయ్యో మా అప్పు కోసమే పోయావా అయ్యా, ఎంత పని చేసావు అయ్యా, ఎంత పని చేసావు అమ్మా అని అంటారమ్మా అంటారా? దరిద్రుడు అని డాష్లన్నీ పెట్టి తిట్టి ఇంత ఎదవా అంటే పీకిన అని చెప్పి నేను వదిలే. అలాంటి అన్ని వాడి ఇట్లాంటి వాడు ఎందుకు తీసుకోవాలి డబ్బులు? ఎందుకు తీసుకోవాలి? ఎందుకు చావాలి? ఇప్పుడు వీడు వచ్చాడు, రేపు నేను చావాలి, వీడి కట్టం ఉన్నందుకు అని ఎన్ని శాపనార్థాలు. ఆ కుటుంబం ముందు ఎన్ని తిడతారు? సచ్చిన దాన్ని ప్రశాంతంగా ఉన్నాయి సారా? నేను చెప్తున్నాను, ఉంది పరిష్కారం. చావు కాదు పరిష్కారం. చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది. నీ దగ్గర ఏదో పరిష్కార మార్గం ఉన్నది చూసుకో.
లేకపోతే ఆశ్రయించు. కొంచెం నాకు అవకాశం ఇప్పించమని అడుగు. అవసరమైతే న్యాయస్థానం నీ పక్షంగా ముందుకొచ్చి వాళ్ళందరూ దొమ్మిగా నీ మీదికి రాకుండా కంట్రోల్ చేసిద్ది. నువ్వు అవసరంగా భయపడి ఆందోళన పడుతున్నావు. అప్పు తీసుకునేటప్పుడు నీ చేయి కింద ఉంది, ఇచ్చేవాడి చేయి పైన ఉంది. అవునా? తిరిగి ఇచ్చేటప్పుడు ఎవరి చేయి పైన ఉంటుంది? నీది. తీసుకునేవాడి చేయి ఎవరు చేతికి చిక్కారు? అప్పిచ్చినోడు ఏదో బిల్డప్ కోసం అంటున్నాడు తప్ప లోపల గడగడగడగడలాడుతుంటాడు. ఎందుకంటే నువ్వు ఇస్తేనే వాడు తీసుకునేది. నువ్వు వాడి చేతితో చిక్కడగా నీ చేతితో చిక్కాడు వాడు. అందుకే చెడమడా తిట్టుకుడు అనుకోవసపోరా, నాకు ఇవ్వాలి కాబట్టి ఆవేశం తట్టు అందుగా రేపన్నా చూడయా అంటాడు. చివరిలో అంతసేపు కాల్ చేసి చివరిలో బతిలాడిపోతాడు. ఇదంతా నాకు ఎట్ట తెలుసు అనుకున్న ఎనాలిసిస్ అంతా అనుభవం. చిన్నప్పటి నుంచి చూసి 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 అనుభవం వచ్చింది అనమాట. చేసి చేసి కాదు, చూసి చూసి. నేను చెప్పే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ పాయింటే. చావులు పరిష్కారం కాదు.